డిలీట్ చేయమని వార్నింగ్ ఇచ్చినప్పుడే డిలీట్ చేయాల్సింది. కానీ మీరు చేయలేదు. కష్టపడకుండా ఎదుటివారి కష్టం మీద సక్సెస్ సాధించాలంటే మాత్రం అది ఎప్పటికీ జరగని పని. జనాలంతా పిచ్చివాళ్ళేమో కాదు మీరేం చెప్తే అది నమ్మేయడానికి. ఏంటక్క ఎందుకంత కోపం? ఎవరి మీద కారాలు మిరియాలు నూరేస్తున్నావు అనుకుంటున్నారా? ఎంతో కష్టపడి వీడియోస్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటే ఒక ఆవిడ నా వీడియోస్ ని కాపీ చేసి తన ఛానల్లో పోస్ట్ చేసుకుంటుంది. మన ఛానల్లో మిలియన్ లోకి వెళ్ళిన గోల్డ్ వీడియో ఉంది కదా, ఆ వీడియోకి 1.3 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి. ఆ వీడియో వితౌట్ ఎడిటింగ్ నా వాయిస్ నా వీడియో పూర్తిగా కాపీ చేసేసుకుని ఆవిడ ఛానల్లో అయితే పెట్టేసుకుంది. నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు నా కష్టాన్ని నా వీడియోని కాపీ చేసుకుని ఈ ఛానల్లో పెట్టుకోవడానికి? అయినా మీకు ఈ విషయం తెలియదు అనుకుంటా. రీయూజ్డ్ కంటెంట్ వాడితే మాత్రం ఎప్పటికీ మానిటైజేషన్ అవ్వదు. ఒకవేళ అయినా కూడా కాపీరైట్ అనేది పడుతుంది. నేను డైరెక్ట్ గా స్ట్రైక్ వేయొచ్చు, కానీ ఒకసారి వార్నింగ్ ఇద్దామని నేను ఆల్రెడీ మెసేజ్ కూడా చేశాను, కానీ దానికి కూడా రిప్లై లేదు. మీరు నా వాయిస్ యూజ్ చేసుకున్నా నేను ఇంత ఫీల్ అవ్వకపోదును, కానీ పూర్తి వీడియో విత్ వాయిస్ తో సహా నీ ఛానల్లో అప్లోడ్ చేసేసుకున్నారు. ఇప్పటికీ మీరు ఆ వీడియో డిలీట్ చేయకపోతే మేము సీరియస్ యాక్షన్ అని తీసుకోవాల్సి ఉంటుంది. మీరు నిజంగా యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలనుకుంటే మీ ఓన్ కంటెంట్ యూజ్ చేసుకోండి. జనాలు తప్పకుండా సపోర్ట్ చేస్తారు. చూస్తున్నారుగా, విషయం అయితే ఇదండి. దీనిపైన మీ ఒపీనియన్ కామెంట్ చేసేయండి.